'పుష్ప 2' అల్లు అర్జున్ నటించిన సినిమాలో డైలాగ్ అయితే తెలుగు రాజకీయాలలో ఇప్పుడైతే ఏపీలో అయితే పెద్ద దుమారాన్నే రేపుతుందని చెప్పాలి. ప్రధానంగా తెలిసిందే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే రాజకీయ వేడైతే అలుముకుంటుంది. మన ప్రధానంగా వైసీపీ అలాగే టీడీపీ మధ్య అయితే దీనిపై అయితే పెద్ద దుమారమే రేగుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన ఏదైతే సినిమాలో డైలాగ్ ఏదైతే ఉందో రప్ప రప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు వేసినట్టుగా ఏస్తే తప్పేంటి ఉంటుందంటూ కూడా జగన్ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్ సపోర్ట్ చేస్తున్నారు. దీనికి మద్దతు తెలుపుతున్నారంటూ కూడా కూటమి నాయకులందరూ కూడా దీనిపై పలు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చి చౌదరి కూడా ఇదే విషయంపై కూడా తీవ్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ప్రస్తుతం మాట్లాడేందుకు రాజమండ్రి మాజీ ఎంపీ భర్తగా ఉన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ 'పుష్ప' డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్‌తోనే మొత్తం రాజకీయాల్లో గత 2 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఇదే అంశాన్ని చేస్తే తప్పేంటి అని మాజీ సీఎం మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. కూటమి నాయకులు దీని మీద మండిపడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ప్రధానంగా అది ఒక సినిమా డైలాగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాండోలెన్సెస్ తెలపడానికి ఆయన చనిపోతే దానికి వెళ్ళారు. ఆ రోజున కొన్ని వేల మంది ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్తే అన్ని వేల మంది ప్రజలు వస్తారని కూడా ఎవరు ఊహించలే. అంతమంది జనం వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, లేకపోతే లోకేష్ గారు వెళ్ళినా, వాళ్ళు ముగ్గురు కట్టకట్టుకుని వెళ్ళినా కూడా అందులో కనీసం సగం కూడా రారు. అన్ని వేల మంది ప్రజలు రావడము, అంత మద్దతు తెలపడము. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కడుపు మంటండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో రకరకాల ఇబ్బందులు, గ్రామ స్థాయి లెవెల్ నుంచి అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని దూషించడము, కొట్టడము, లేకపోతే నరకడము ఎన్నో మనం చూసాము. ఈ సంవత్సర కాలంలో గుంటూరులో నడి రోడ్డు పైన హత్యలు జరిగిన సందర్భాలు కూడా మనం చూసాము. ఇప్పుడు ఒక సినిమా డైలాగ్ని ఇంత రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పింది ఏమిటంటే, డెమోక్రసీలో ఎవరికైనా ఒక సినిమా డైలాగ్ పెట్టుకున్నాడు, అందులో తప్పే ఉంది అనేది జగన్ గారి ఉద్దేశం. అంతేగాని జగన్ గారు గవర్నమెంట్ వస్తే అందరినీ నరకడం అనేది జగన్ గారి ఉద్దేశం కాదు. ఇప్పుడు ఎవరో సరదాకో లేకపోతే ఇంకొకటో సినిమా డైలాగులు పెట్టుకుంటారు. అంత మాత్రాన దాన్ని రియల్ లైఫ్లో లేకపోతే రియల్ పాలిటిక్స్లో దాన్ని ముడిపెట్టి మాట్లాడడం అనేది తప్పు. ఇంకొక అంశం ఏంటంటే, ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేది కూడా అతని సభ్యత్వం కూడా మనకి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. కావాలంటే నేను కూడా చూపిస్తాను. అతను తెలుగుదేశం కార్యకర్త సభ్యుడిగా మనకు క్లియర్గా ఉంది. అంటే నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, వీళ్ళే డైరెక్ట్గా తీసుకొచ్చి ప్లాన్ చేశారా అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి మేము చూపిస్తున్నానండి, నేనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాను. ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న అతను. నేనే పోస్ట్ చేశాను. నేను మొన్న నేషనల్ మీడియాతో మాట్లాడినప్పుడు కూడా నేను తెలియపరచడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఇంత దుమారం తీసుకుని వచ్చి రాజకీయం చేశారు. ఇంకొక ఆయన బుచ్చయ్య చౌదరి గారు కూడా సీనియర్ మోస్ట్ 7 times ఎమ్మెల్యే. ఆయన మాట్లాడాల్సిన మాటలేనా అని అడుగుతున్నా. అంటే బహుశా ఈ ఆఖరి దశలో ఏమన్నా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంప్రెస్ అయ్యి ఆయనకి ఏమన్నా మంత్రి పదవి ఇస్తారనో మరి ఏంటో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకు వయసు ఉంటారు. బుచ్చయ్య చౌదరి గారి కొడుకు వయసు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అట్లా మాట్లాడచ్చా? ఆయన సినిమా డైలాగ్ గురించి జగన్ గారు చెప్తే ఈయనే డైరెక్ట్గా వైలెన్స్ని ప్రోత్సహిస్తున్నట్టు ఈయన పీకే నరికేస్తే పోద్ది కదా. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇది హెల్దీ సాంప్రదాయమా అని అడుగుతా ఉన్నా నేను. ఇదే డిప్యూటీ సీఎం గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా దూషించేవాడు? నా కొడకల్లారా, లేకపోతే పరిగెట్టిస్తాము. లోకేష్ ఏం మాట్లాడేవాడు? ఆయన కడ్రాయర్తో పరిగెట్టిస్తాను, ఈయన గుడ్డలు కూడా తీసి పరిగెట్టిస్తాను. మరి ఈ మాటలు ఎవరికి పట్టవు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆయన రాజకీయ హిస్టరీలో చూసుకుంటే ఇంత వల్గర్ లాంగ్వేజ్ ఎప్పుడైనా మాట్లాడారా? లోకేష్ మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. జగన్ గారు ఎప్పుడైనా మాట్లాడారా? ఈ శాంటిటీ ఏంటనేది ఒకసారి ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు కేవలము ఒక సినిమాకి సంబంధించి సినిమా డైలాగు ఒక కార్యకర్త ఒక వ్యక్తి పట్టుకున్నాడు. దాని గురించి సినిమా డైలాగులు కూడా పెట్టుకునే రైట్ డెమోక్రసీలో లేదా అనేది జగన్ గారి ఉద్దేశం. అంతేగాని
రాజకీయాలకి సినిమా డైలాగులకి ముడి పెట్టవద్దు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ దీన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు రాష్ట్రంలో సంవత్సర కాలంలో వీళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అంశాలు ఉన్నాయి. దాన్ని చేయకోకుండా ఏదో రకంగా డైవర్షన్. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారిని తీసుకుని వచ్చారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారండి? అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ మ్యాట్ల గురించి కొట్లాట అక్కడ. అంటే ఇప్పుడు ఇంత గొప్ప కార్యక్రమం చేసి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పరువు తీసేసిన విధంగా వ్యవహరించారా లేదా? ఇప్పుడు కనీసం ఆ మాత్రము ఇది చేసుకునే బాధ్యత లేదండి. ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలా అక్కర్లేదా? ఇప్పుడు అక్కడ మ్యాట్ల గురించి ఇదే తెలుగుదేశం కార్యకర్తలు, ఇదే వ్యక్తులు కొట్టుకుంటూ ఉన్నారు. ఈ మ్యాట్ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని చెప్పేసి లాక్కుని వెళ్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఇప్పుడు యోగా డే గురించి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టచ్చా? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పోనీ చేశారు. అది చేసేదేదో పూర్తిగా మంచి స్థాయిలో కంప్లీట్ చేయాలి కదా, అది కనబడట్లేదు. అంటే ఇది 2029లో అధికారంలో వస్తే ఈ విధంగా ఏదైతే డైలాగ్ పరంగా దాన్ని సపోర్ట్ చేసే విధంగా మాట్లాడారు కనుక మేము ఆ విధంగా మాట్లాడారని బుచ్చి చౌదరి గారు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చనిపోయారు? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎంతమంది పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని దాడి చేశారు? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎంతమందిని అక్రమంగా తీసుకొచ్చి జైల్లో పెట్టారు? దాని గురించి మాట్లాడుతున్నారా? ఇన్ని దాడులు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలో ఒక మహిళని చెట్టు కేసు కట్టేసి ఆమె పైన అసభ్య పదజాలంతో మాట్లాడుతూ కొట్టి సందర్భం. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా స్పందించారు. వాటి గురించి మాట్లాడండి. అంతేగాని ఒక సినిమా డైలాగ్ గురించి దాన్ని డైవర్ట్ చేస్తూ, జగన్ గారి ఉద్దేశం అది కాదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పట్టుకుని ఉంటే అతనికి గ్రామ స్థాయిలో జరిగిన అన్యాయం గురించి కడుపు మంటతో పట్టుకుని ఉండొచ్చు. అంత మాత్రాన 2029లో మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కళ్ళని రప్ప నరుకుతామనే ఉద్దేశం ఎవరికీ లేదు. అది కేవలం సినిమా వరకే. రాజకీయాల్లో 2019లో మేము వచ్చిన తర్వాత రియల్ టైం గవర్నెన్స్ ఏ రకంగా జరిగిందనేది మనకు కనబడుతూ ఉంది. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కనబడుతూ ఉంది. నాడు నేడు అద్భుతమైన ప్రోగ్రామ్స్, పిల్లలందరినీ చదివించే కార్యక్రమం, మహిళలందరినీ ఎవరికాళ్ళు స్వశక్తితో వాళ్ళు నుంచునే విధానంగా మేము చేసిన కార్యక్రమం, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే పథకాలు. మీరు ఏదైతే సూపర్ 6 అనౌన్స్ చేశారో ఆ సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేయండి. 143 హామీలు ఇచ్చారు, అవి ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మీ సూపర్ 6లోనే కదా 20 లక్షల మందికి జాబులు ఇస్తానని ఉన్న జాబులు పీకేస్తూ ఉన్నారు. దాని గురించి ప్రశ్నిస్తే డైవర్షన్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు P4 అని తీసుకొచ్చారు. అసలు నాకు అర్థం కావట్లే. P4 ఎవరు ఎందుకు అడాప్ట్ చేసుకుంటారండి? ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఒక నలుగురిని అడాప్ట్ చేసుకుని మీరు చదివిస్తారు. ముందర మన ఫ్యామిలీనే మనం చేసుకోవాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు అన్ని గాల్లో మేడలు లెక్కలు పెట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి మహిళకి 1500 ఇస్తా అన్నారు. బీసీ మహిళలు అందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే ఆయన పెన్షన్ ఇస్తా అన్నాడు. మరి ఎక్కడ ఇస్తున్నారు? ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రైతాంగం బాగుందానండి? ఇప్పుడు మిర్చి రైతులు బాగున్నారా? పత్తి రైతులు బాగున్నారా? ధాన్యం రైతులు బాగున్నారా? లేకపోతే పొగాకు రైతులు బాగున్నారా? లేకపోతే పసుపు రైతులు బాగున్నారా? లేకపోతే ఆక్వా రంగం బాగుందా? మొత్తం కుదేలైపోయిన పరిస్థితులు. పెట్టుబడి సాయం ఎవరు? ఇన్పుట్ సబ్సిడీ ఎవరు? ఇప్పుడు రైతు భరోసా వచ్చేదండి గతంలో 13,500 నిక్కచ్చిగా వచ్చేసేది. మరి ఈ సంవత్సర కాలం రైతన్నలందరికీ బాకీ ఉన్నాడా లేదా? అదేవిధంగా తల్లికి వందనం 2024లో వచ్చారు, 25లో ఇచ్చారు. అంటే ఒక సంవత్సరం బాకీ ఉన్నాడా లేదా? 13,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయిస్తున్నారు, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తానని చెప్పారు అప్పట్లో చెప్పినోళ్ళు. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంలో 150,000 కోట్ల రూపాయలు ఎట్లా అప్పు చేశాడు నన్ను అడుగుతున్నా. ఇప్పుడు ఈయనైనా నేను సంపద సృష్టిస్తా అన్నాడు. మరి ఎక్కడ సృష్టించారని అడుగుతున్నా. మీరు ఫ్లైట్లు కొనుక్కుంటా ఉన్నారు. ఎక్కడి నుంచి కొంటున్నారు? సంపద సృష్టితో కాదు, అప్పులు చేసుకుంటా ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజలకి మీరు ఇవ్వాల్సిన హామీలు నిలబెట్టుకోవాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ అనేది రప్ప పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో నడుపుతూ ఉన్నారు.
అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లోకి రావడానికి కారణం ప్రధానంగా చూసుకుంటే ఏదో గంజాయి బ్యాచ్‌ని సపోర్ట్ చేయడానికి ఎవరైతే ఈ యొక్క ఏది వేరే వేరే విధంగా మనం ఇటీవల జరిగినట్టు చనిపోయినట్టు వ్యక్తి దాన్ని సపోర్ట్ చేయడం కోసం వెళ్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఆ విధంగా వచ్చి లా అండ్ ఆర్డర్‌కి కావాలనే ఉద్దేశంతో క్రియేట్ చేసి ఈ విధంగా డిస్టర్బెన్స్ చేస్తున్నారని. నేను ఒక అంశం చెప్తున్నానండి. ఇప్పుడు అతను క్రికెట్ బెట్టింగ్ వలన చనిపోయాడు, లేకపోతే అప్పులు చేసి చనిపోయాడు అని అంటున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాళ్ళ ఫాదర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఆ రోజు నాకు తెలిసి 30,000 మందికి భోజనాలు పెట్టారు. ఒకవేళ నిజంగా క్రికెట్ బెట్టింగ్లకి అప్పులు చేసి చనిపోతే వాళ్ళకి ఆస్తి ఎంత ఉంది? అసలు మీరు మాట్లాడే దాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ఇది కేవలము ఆ రోజు జరిగింది ఏంటండి, ఆయన్ని ఊరి నుంచి బహిష్కరణ చేశారు. ఇప్పుడు ఆయన చౌదరీస్, ఇప్పుడు క్రికెట్ బెట్టింగు లేదా అప్పులు అని అంటా ఉన్నారు. నిజంగా అప్పులు చేసుకునే వాళ్ళే అయితే అన్ని వేల మంది భోజనాలు ఎందుకు పెడతారు? అంత పెద్ద కార్యక్రమం ఎట్లా చేయగలుగుతారు? అసలు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదండి. అంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బ్రాండ్ ముద్ర వేసేయాలి. అంటే ఈయన రౌడీజంని ఎంకరేజ్ చేస్తున్నాడనో, లేకపోతే గంజాయి బ్యాచెస్ని ఎంకరేజ్ చేస్తున్నారనో ఒక ముద్ర వేస్తూ ఉన్నారు. ఇది తప్పని అంటున్నా. ఇప్పుడు మేము మొన్న మాట్లాడేది ఏంటి, డైరెక్ట్గా నడి రోడ్డు పైన కొంతమంది యువకుల్ని చితకబాదిన సందర్భం. దానిపైన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించారు. ఇప్పుడు మీరు శిక్ష వేయాలనుకుంటే నిజంగా వాళ్ళు రౌడీ షీటర్సో లేకపోతే వేరే బ్యాచెస్ అయితే దానికి రాజ్యాంగం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారంగా మీరు శిక్షలు వేయండి, తప్పేం లేదు. కాకపోతే ఇలా నడి రోడ్డు పైన మీరు ఏమి సమాధానం చెప్తారు ఈ రకమైన బాధితే ఉంటే? ఇప్పుడు నిజంగా కానిస్టేబుల్కిను అతనికి ఏదో గొడవ అయినప్పుడు నాకు తెలిసి వాళ్ళకి వీళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉందంట నాకు తెలిసి. అతను ఆనర్ చేయలేదని కానిస్టేబుల్ ఇతన్ని మఫ్టీలో వచ్చి పట్టుకోవడము, కొట్టడం జరిగితే వీళ్ళు రిటాలియేట్ చేశారు. అది అక్కడ జరిగింది. సరే, ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా పోలీసులు తప్పు చేయకూడదు కదా. పోలీసులు అన్న వాళ్ళు ఎవరండి? ప్రజా రక్షకులు పోలీసులు. డైరెక్ట్గా నడి రోడ్డు పైన వాడి మీద ఒక్క రోడ్డు పైన కాలు మీద కాలు వేసి నుంచుని చితకబాదుతారండి. అసలు ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్కి విఘాతం కాదా అని అడుగుతున్నా. ఇది కాకుండా నేను క్లియర్గా చెప్తున్నా, ఇదేంటంటే ఒక బ్రాండింగ్ వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, మా పార్టీ పైన ఒక బ్రాండింగ్ వేసి ఈ రకంగా ప్రజల్లో డిస్ట్రాక్షన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఇవాళ క్లియర్గా చెప్తున్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏం మాట్లాడారండి ప్రతిపక్షంలో? అవి ప్రజలకి వెళ్ళట్లా. ఎందుకంటే వీళ్ళకి ఉన్న ఒక సెక్ట్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా ఉన్నారు, ఒక రకమైన ఆన్ ఏ మిషన్ పనిచేస్తూ ఉన్నారు. ఇది నేను క్లియర్గా చెప్తున్నా. నేను ఒక్కటే అంశం చెప్తున్నా ప్రజలకి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మాట్లాడేవారు, లోకేష్ ఎట్లా మాట్లాడేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాలు ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఈ 14 సంవత్సరాల్లో ఆయన ఏ రకంగా మాట్లాడారు? ఎక్కడైనా మాట తొల్లడం ఎక్కడైనా ఉందండి? వీళ్ళు ఎంత అనైతికంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. అది కేవలము ఒక సినిమా డైలాగ్ పట్టుకునే రైట్ ఈ డెమోక్రసీలో ఎవరికి లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అంతే తప్పితే ప్రజల్ని నడి రోడ్డు పైన రపరప నరకండి అనేది ఉద్దేశం కానే కాదు. అంటే సూపర్ 6 ఏదైతే ఉందో ఒకటొకటి అమలు చేస్తున్నాం. వచ్చిన వెంటనే ఏదైతే పెన్షన్‌లో 4000 పెంచాం. అలాగే ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం 67 లక్షల మందికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఒక్కళ్ళకి ఇస్తే మేము మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇచ్చామన్నారు. ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తుంటే వాటిని తప్పుదోవ పట్టించేందుకు, ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు ఈ యొక్క డైవర్షన్ చేస్తుంది వైసీపీ అని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు ప్రజలు నిజంగా ఇదే ప్రభుత్వానికి బ్రహ్మరథం పడతా ఉంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఈ గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం అయింది, సంవత్సరం కాలంలో ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు పైనకి వస్తూ ఉంటే అన్ని వేల మంది ప్రజలు ఎక్కడికైనా రావడం జరుగుతుందా? అసలు హిస్టరీలో ఎప్పుడైనా ఉందా? అంటే ఉన్నాయి, లేకపోలేదు. కాకపోతే అన్ని వేల మంది ప్రజలు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంత మేరకు వచ్చారు, నేను కాదని అన్నట్లే. కానీ సంవత్సర కాలంలో ఇంత ఫెయిల్యూర్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా లైన్లు కట్టి అంత ప్రజాదరణ కలుగుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి ఈ పథకాలన్నీ నవరత్నాల పథకాలు అద్భుతంగా వచ్చేవి అనేది ప్రజల మైండ్స్లో ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మీరు సూపర్ 6 పథకాలు ఏం అమలు చేశారని అడుగుతున్నా. ఇప్పుడు తల్లికి వందనం అన్నారు,
తల్లికి వందనంలో సుమారుగా డేటా ప్రకారం, వాళ్ళకున్న డేటా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాడు 89 లక్షల మంది ఉన్నారు, నువ్వు 42 లక్షల మందికి ఇస్తున్నావు అని చెప్పేసి అప్పట్లోనే చెప్పారు. మరి 89 లక్షల మంది ఉన్నప్పుడు మీరు కేవలం 60 లక్షల మందికి ఎందుకు ఇస్తున్నారు? అంటే మీరు బీపీఎల్ అని అంటే ఏంటంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. మళ్ళీ దానికి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టడము, అంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ముసుగులో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారో అని అడుగుతున్నాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను ఇందాక పథకాల గురించి ఎత్తుకున్నా. తల్లికి వందనము పూర్తి స్థాయిగా చేయలే. అదేవిధంగా మహిళలకి 1500 ఇస్తా అన్నాడు నెల, అంటే సంవత్సరానికి 18,000. దాన్ని అసలు మొదలే పెట్టలే. 50 సంవత్సరాలు బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నారు, అసలు మొదలే పెట్టలే. ఉచిత బస్సు అన్నారు, అసలు మొదలే పెట్టలే. సిలిండర్లు అన్నారు, సిలిండర్లు ఎవరికి ఇచ్చారండి? 3 సిలిండర్లు అన్నారు, 1 సిలిండర్ కూడా ఎవరికి పూర్తిగా ఇయ్యలే. మరి అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 ఎవరికి ఇచ్చారండి? 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారండి? ఇప్పుడు సూపర్ 6 హామీలు ఎక్కడ నిలబెట్టుకున్నారని అడుగుతున్నాం. జగన్ గారి టైంలో ఇంత పెద్ద లిస్ట్ ఉండేది, పథకాల లిస్టు, అది వస్తానే ఉండేవి. ఒక పక్కన గవర్నెన్స్ చేస్తూనే ఇంకో పక్కన ప్రజలకి అందరికీ సంక్షేమం ఇస్తూ ఉండేవారు. ఈ సంవత్సర కాలంలో కేవలం మోసము, అబద్ధాలు తప్పితే ఏదీ లేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక సినిమా డైలాగ్ని అట్టి పెట్టుకుని ఇంత రాజకీయం చేయడము. మరి చంద్రబాబు నాయుడు గారికి మరి అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, 40 సంవత్సరాలు రాజకీయ ఎక్స్పీరియన్స్లో డైవర్షన్ చేసి ప్రజల్ని ఏమార్చడం అనేది ఆయనకు అలవాటే. సొంత మామనే ఏ రకంగా వెన్నుపోటు పట్టి కొట్టి కుర్చీ లాక్కున్నాడు. మరి ప్రజలను కూడా ఏమార్చడం ఆయనకి పెద్ద విషయం కాదు. మరి ఈ విషయాన్ని మరి ఇప్పుడు ఏదైతే దీన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారంటే ఆయన జగన్ గారిని తల తీసేయడం, ఆయన లేపేద్దామన్న విషయాన్ని మరి ఎంతవరకు మీరు వైసీపీ దీనిపై ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే నేను ఒకటి అడుగుతున్నాను అన్న మిమ్మల్ని, మీరు ఒప్పుకుంటారా? బుచ్చయ్య చౌదరి గారు అలా మాట్లాడి తల తీసేయడం అనేది ఒప్పుకుంటారా? అసలు ప్రజాస్వామ్యంలో ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు ఆయన వయసుకి ఆయన సీనియర్ మోస్ట్ 7 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయనకి చెప్పక్కర్లా. మరి ఆయన ఎందుకు ఇలాగ మాట తుల్లాడనేది కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలా. మాట తుల్లిన మాట ఇప్పుడు బేషరత్గా ఆయన ఇంకా ఎండింగ్ దశలో ఉన్నాడండి పాలిటిక్స్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఎందుకు మీరు ఈ అప్రతిష్ట మూట కట్టుకుంటా ఉన్నారని అడుగుతున్నా. మీరు ఇప్పటికైనా బేషరత్గా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము క్షమాపణ చెప్పమని అడగట్లే, ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఓ ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రిని నువ్వు బిహెడ్ చేసి చాప్ చేయాలి అని చెప్పేసి మాట్లాడారు. మరి మాట్లాడిన మాటలు అది ఖచ్చితంగా తప్పు మాట. మీరు ఇమీడియట్గా మాట వెనక్కి తీసుకుని ప్రజలకి మీరు బేషరత్గా క్షమాపణ చెప్పమని మా తాలూకా డిమాండ్. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే బుచ్చయ్య చౌదరి గారు చేసినటువంటి కామెంట్స్ని అయితే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైతే ఆయన 1 ఇయర్ పాలనలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క పరిపాలన విషయంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా ప్రజల్లోకి వస్తుంటే ఆయనకు వచ్చినటువంటి ఆదరణ చూసి వారవలకే ఈ విధంగా డైవర్టింగ్ ఏదో పథకాలన్నీ కూడా పక్కదోవ పట్టించేందుకు, ఇవన్నీ కూడా దీనిపై చర్చ లేకుండా చేసేందుకు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి సినిమా డైలాగ్ని తీసుకొచ్చి ఒక రాద్ధాంతం చేసే పని అయితే కూటమి ప్రభుత్వం చేస్తుందని, అలాగే గతంలో కూడా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ మాట తీరు, వ్యవహార శైలి గతంలో ఎన్నో సార్లు ఇటువంటి కామెంట్స్ కూడా చేశారని మేము ఆ విధంగా రాద్ధాంతం చేయలేదు, కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా 1 ఇయర్ పాలన అయితే పక్కన పెట్టి ఈ విధంగా ప్రజలు అడుగుతారని ఇటువంటి డైవర్షన్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చూసినట్టు ఆదరణ చూస్తే ఇటువంటి కామెంట్స్ అయితే కూటమి ప్రభుత్వం చేస్తుందని, అలాగే రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భర్త గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగురున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, సార్ టీవీ, రాజమండ్రి నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.